పోయిన వారమే కదా మీ పుట్టింటికి పోయినావు, మళ్ళీ పోతా అంటావేంది? ఏదో ఒక సందర్భం మీద లొల్లి పెట్టుకుంటావు, పుట్టింటికి పోతావు. ఇంట్లో ఏదో గొడవైంది, మా అన్న వస్తున్నాడు, నాకేం సోకలేదు మళ్ళీ పోవడానికి. చెల్లి రెడీ అయినావా? పోదాం. అవ మా అన్న రానే వచ్చిండు. అన్న పోదాం. నాకేం చెప్పలేదు. ఇంట్లో ఏమైనా గొడవైందా? చెల్లె మీ ముగ్గురం అదలైతున్నాము, భూములు పంచుకుంటున్నాం. నువ్వు వచ్చి నా తరపున మాట్లాడి రోడ్డు పైన ఉన్న భూమి నాకు ఇప్పు. అవునా, ఇంట్లో అదలైతున్నారా? అందుకే నన్ను తోలుకపోవడానికి వచ్చినావా? అది కూడా నీ తరపున మాట్లాడాలా అన్న? నేను ఎవ్వరి తరపున మాట్లాడానన్నా, మీ ముగ్గురు నాకు సమానమే. నీ కోసం మాట్లాడితే వాళ్ళిద్దరు కోపం పెంచుకుంటారన్న నా మీద. ఏంద్రా అలా మాట్లాడుతున్నావు? నేను పెద్దోని రా, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళిద్దరు చూసుకుంటారులే. ఆడపిల్లకు పెళ్ళైనాక నీ సంసారంలో మాట్లాడే అధికారం నాకు లేదన్నా. నేను నీ చెల్ల అయిండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ఇంటికి నేను చుట్టరికం మాత్రమే. నేను రాలేనన్నా, నన్ను క్షమించు. సరే చెల్లె, నీ ముగ్గురమే చూసుకుంటాం, ఒకరినొకరిని అర్థం చేసుకొని.